హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడికి స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి యాక్సిస్ బ్యాంక్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది. యాక్సిస్ బ్యాంక్లో భారీగా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నెలకి జీతం 25,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు. ఆన్లైన్లోనే మీకు సెలక్షన్ అనేది చేస్తారనమాట. ఎగ్జామ్ అనేది లేదు, ఫీజు అనేది లేదు. అప్లై ప్రాసెస్ మొత్తం అంతా కూడా ఈ వీడియోలో తెలపడం జరిగింది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి ఫస్ట్ టైం కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేచకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, యాక్సిస్ బ్యాంక్లో ఉద్యోగాలు అనేసి ఇవ్వడం జరిగింది. మానవ వనరుల టాలెంట్ యాక్విజిషన్ ఎఫ్ అనేసి ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. అయితే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదనమాట. ఇక్కడ 0 to 1 సంవత్సరాలు అనేసి ఇవ్వడం జరిగింది కదా. అలాగే ఒక పోస్ట్ తెరవడం అనేది జరిగింది. రిమోట్ అనమాట. పూర్తిగా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్గా వీళ్ళైతే తీయడం అనేది ఈ జాబ్ తీయడం అనేది జరిగింది. సో ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. అది ఎలా దరఖాస్తు చేయాలో వీడియో ఎండింగ్లో చెప్పడం జరిగింది కాబట్టి సో ఎండ్ వరకు చూడండి. పాత్ర వివరణ ఓకేనా. టాలెంట్ యాక్విజిషన్ ఎఫ్ అనమాట. సో గ్రేడ్ వ్యాపార అలాగే విభాగం హెచ్ఆర్ ఉపభాగం అనేసి ఇవ్వడం జరిగింది. అయితే స్థానం మానవుల వనరుల గురించి అనేసి ఇవ్వడం జరిగింది. అయితే మనం ఇక్కడ చూడండి, మనకి హెచ్ఆర్ విభాగం ఒక సంస్థలో నియామకం మరియు నియామకం, శిక్షణ మరియు అభివృద్ధి, పరిహారం, ఉద్యోగ ప్రయోజనాల అభివృద్ధి చేయడం మరియు పర్యవేక్షించడం, ఉద్యోగ కెరీర్ అభివృద్ధిని ప్రోత్సహించడం మరియు ప్రస్తుత ఉద్యోగాల సమస్యలను పరిష్కరించడం వంటి విభిన్న విధులను నిర్వహిస్తుంది. ప్రతిభావంతులైన మానవ వనరులను కనుగొని వారిని బ్యాంకులో సరైన ఉద్యోగాల్లో ఉంచడానికి హెచ్ఆర్ విభాగం బాధ్యత వహిస్తుంది అనేసి చెప్పడం జరిగింది. అలాగే కీలక బాధ్యతలు వచ్చేసరికి ప్రతిభ సముపార్జన, ప్రాంతం యొక్క జ్ఞానం, నైపుణ్యాలను ఉపయోగించుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే యజమాని బ్రాండింగ్ను స్వీకరించడం అనేది కూడా బాధ్యత అన్నమాట. ఆమోదించబడిన ప్రణాళికలు మరియు సిబ్బంది అంచనాలు ఆధారంగా నిర్దిష్ట విధులు, సేవా ప్రాంతాల కోసం కొత్త సిబ్బందిని నియమించుకోవడం అనేది మీ యొక్క బాధ్యత అనమాట. ఏదైతే ఆమోదించబడిన ప్రణాళికలు ఉంటాయో అలాగే సిబ్బంది అంచనాలు ఉంటాయో వాటి ఆధారంగా నిర్దిష్ట విధులు అలాగే సేవా ప్రాంతాల కోసం కొత్త సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నమాట. అలాగే క్యాంపస్ నియామక ప్రణాళికను రూపొందించాలి. అలాగే అంతర్గత మరియు బాహ్య జాబ్ పోర్టల్లో వినియోగాన్ని నియంత్రించాలన్నమాట. అలాగే పరిశ్రమ టీఏ అంతర్దృష్టి, ఉత్తమ అభ్యాసాన్ని సేకరించాలి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే టీఏ అనేసి ఇవ్వడం జరిగింది. ప్రక్రియ నిర్వచనం, అలాగే ప్రమాణీకరణ, ఆప్టిమైజేషన్ ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉంటాయన్నమాట. అలాగే అంతర్గత ఉద్యోగ పోస్టింగుల రూపకల్పన కూడా మీకు ఇది కూడా ఒక బాధ్యతగా మీకు ఉంటుంది. సో టీఏ అనేది ఉంటుంది, పరిశ్రమ ఏ విధంగా ఉంటుందో అనేది చెప్పడం జరుగుతుంది. సో ఉత్తమ అభ్యాసాన్ని సేకరించే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. అయితే నెక్స్ట్ ఫీల్డ్ హెచ్ఆర్ని గుర్తించాలన్నమాట మనం ఎప్పుడు కూడా. సో అభ్యర్థి జీవిత చక్రంలో మొత్తం అభ్యర్థి అనుభవాన్ని ఆడిట్ చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే ప్రస్తుత రిక్రూట్మెంట్ ప్రక్రియల్లోని లాగులను గుర్తించడం మరియు సరిదిద్దడం కోసం, అలాగే విశ్లేషణను ప్రభావితం చేయడం కోసం కూడా మీరు చెక్ చేస్తూ ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు. అయితే అర్హతలు అనమాట. సో ఉద్యోగంలో విజయం కోసం సరైన అర్హత అనేది ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థ నుండి MBA చేసే విధంగా ఉండాలి. అంటే ఏ యూనివర్సిటీ అయినా పర్వాలేదు, ఏ డిపార్ట్మెంట్ అంటే ఏ బోర్డు నుండి అయినా పర్వాలేదు. మీరు మినిమం MBA చేసి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే పాత్ర నైపుణ్యాలు వచ్చేసరికి ఉద్యోగాన్ని విజయవంతంగా అమలు చేయడానికి అభ్యర్థి
కింది వాటిని కలిగి ఉండాలి అనేసి ఇవ్వడం జరిగింది. నిరంతర అభివృద్ధికి నిబద్ధత. సో ఇదైతే ఖచ్చితంగా మీకు నిరంతరం కృషి చేస్తూనే ఉండాలన్నమాట. దానికి కట్టుబడి యాక్సిస్ బ్యాంకు వారు ట్రైనింగ్ ఇచ్చి మీకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో మీరు అక్కడ చెప్పినవన్నీ కూడా మీరు చేస్తూ ఉండాలన్నమాట. ముందస్తుగా నెట్వర్క్ చేయగల సామర్థ్యం అనేది మీలో ఉండాలి. సమర్థవంతమైన పని సంబంధాలను ఏర్పరుస్తుంది. సో ఈ యొక్క సామర్థ్యం కానీ ఉంటే సమర్థవంతమైన పని సంబంధాలను ఏర్పరుస్తుంది అన్నమాట. ఓకేనా. విలువ జోడింపు రిక్రూటింగ్. సో ఇదైతే మీకు సంబంధిత సలహాలను అందించడం ద్వారా మరి నియామక నిర్వాహకులు ప్రతిభ నిర్ణయాలను ప్రభావితం చేయగల సామర్థ్యం అనేది మీలో ఖచ్చితంగా ఉండాలి. అలాగే రిక్రూట్మెంట్ మరియు విస్తరించిన బృందాల సామర్థ్యాన్ని నిరంతరం మెరుగుపరచడంలో కూడా మీరు సహాయపడే అర్థవంతమైన కోల్మానాలను ఉంచగలిగే సామర్థ్యం అనేది మీకు ఉండాలన్నమాట. అలాగే వివిధ స్థాయి నాయకులు మరియు సహోద్యోగులతో సంభాషించడానికి మంచి సంభావిత పని రూపకల్పన మరియు తార్కిక ఆలోచనలో మంచివాడయ్యి ఉండాలన్నమాట మీరు. ఓకేనా. సో వివిధ స్థాయి నాయకులు మరియు సహోద్యోగులతో సంభాషించడానికి మంచి సంభావిత పని రూపకల్పన అనేది మీకు చాలా అవసరం అన్నమాట. అయితే ఫలితం వచ్చేసరికి మరియు భవిష్యత్తు దిశ అలాగే కొత్త సాంకేతికత విస్తరణకు మంచి అవగాహన ఉండే విధంగా చూసుకోండి. అలాగే చురుకైన వైఖరి మరియు కస్టమర్ ఆధారిత మనస్తత్వంతో మంచి అనేది ఉండాలన్నమాట. నైపుణ్యాలు వచ్చేసరికి ఉద్యోగ వివరణ చూడండి అనేసి ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని పాత్రలను వీక్షించండి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి మనకి యాక్సిస్ బ్యాంక్లో ఉద్యోగాలు అనమాట. ఇవన్నీ కూడా సో ఒక్కొక్కటి తెరవడం జరిగింది. సో కొన్ని బెంగళూరు, కొన్ని హైదరాబాదు, న్యూఢిల్లీ, అంకైశ్వరం, పూణే, బర్కాగావ్, సో పూణే ఇలాగా ఇవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడు ఏ జాబ్ కంటే టాలెంట్ యాక్విజిషన్ యాప్కి అయితే మనం అప్లై చేయాలి. సో ఎలా అప్లై చేయాలో నేను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే మీరు డైరెక్ట్గా యాక్సిస్ బ్యాంక్ గురించి ఏ విధంగా ఉంటుందో కూడా తెలపడం జరుగుతుంది అనమాట. సో అంటే చూపెట్టడం జరుగుతుంది. సో అది కూడా చూసుకోవచ్చు. యాక్సిస్ బ్యాంకు భారతదేశంలో ఎక్కడెక్కడ ఉంది ఇదంతా కూడా మనకి చెప్పడం జరుగుతుంది. ఇది ఒక పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అనమాట. ఓకేనా. సో మొత్తం అంతా కూడా మీకు తెలపడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి వ్యక్తిగత వివరాలు, మొదటి పేరు, మధ్య పేరు, చివరి పేరు, ఈమెయిల్ ఐడి, అలాగే సంప్రదింపు నెంబరు ఇవన్నీ కూడా ఎంటర్ చేయండి. అలాగే పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయండి. సో ఒకవేళ ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ అయితే ఇక్కడ ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఓకేనా. సో నేను ఎల్టీబీజీ అంటే సంఘానికి అంటే ఇదేంటంటే మేలు ఫీమేల్ కాకుండా ట్రాన్స్జెండర్ సంఘానికి చెందితే దానికి అన్నమాట ఇది. ఓకేనా. లింగం ఎంచుకోండి అనేసి ఉంది. సో మీ యొక్క లింగాన్ని ఎంచుకోండి. పురుషుడు అయితే పురుషుడు, స్త్రీ అయితే స్త్రీ అనమాట. అలాగే మీరు ఇక్కడ రెజ్యూమ్ అప్లోడ్ చేయాలండి. సో అది కూడా 3 MBలో ఉండాలి. పీడిఎఫ్లో కావచ్చు, డాక్యుమెంట్ రూపంలో కావచ్చు, లేకపోతే ఆర్టీఎఫ్, సో డాక్ఎక్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఈ 4 విధాలుగా మీకు ఉంటే మీరు ఏదో ఒక పీడిఎఫ్లో కానీ డాక్యుమెంట్లో కానీ ఇక్కడ 3 MBలో ఉన్నట్టుగా ఉంచుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఉపయోగ నిబంధనలు అనే దానిపైన క్లిక్ చేసి దరఖాస్తును సమర్పించండి అనే దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి చేరుతుంది. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.